ఈ వీడియోలో 2021-22 సంవత్సరానికి సంబంధించి మన పాఠశాల యొక్క శాలసిద్ధి డేటాను ఆన్లైన్లో ఏ విధంగా సబ్మిట్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ముందుగా మనం దీనికి సంబంధించి శాలసిద్ధి వెబ్సైట్ ఓపెన్ చేయాలి. shalasiddhi.nepa.ac.in ఈ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. మనం ముందుగా ఈ సైట్ను ఓపెన్ చేసిన తర్వాత మనం ఈ సైట్లోకి లాగిన్ అవడానికి ఇక్కడ మనకి లాగిన్ అని చెప్పేసి ఒక లింక్ ఉంటుంది. మనం ఈ శాలసిద్ధి డేటాను మన మొబైల్లో కూడా చేయవచ్చు. కాకపోతే మన మొబైల్లో వ్యూ యాజ్ డెస్క్టాప్ సైట్ అని, డెస్క్టాప్ మోడ్ అని అక్కడ కార్నర్లో ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ని ఎనేబుల్ చేసుకుంటే మనకి సిస్టంలో ఏ విధంగా అయితే కనిపిస్తుందో అదే విధంగా మనకు మొబైల్లో కనిపిస్తుంది. అప్పుడు ఈజీగా మనం ఈ శాలసిద్ధి డేటాను ఆన్లైన్లో సబ్మిట్ చేయవచ్చు. ముందుగా మనం ఈ 2021-22 సంవత్సరానికి సంబంధించి శాలసిద్ధి డేటాను ఆన్లైన్లో సబ్మిట్ చేయాలంటే మనకి గత సంవత్సరం డేటా దగ్గర ఉంచుకుంటే ఈజీగా పని త్వరగా వర్క్ కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి ముందుగా మనం 2020-21 సంవత్సరానికి సంబంధించి ఆ శాలసిద్ధి డేటాను మనం ఆన్లైన్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనం ఆన్లైన్లో గత సంవత్సరం డేటాని డౌన్లోడ్ చేసుకోవడానికి నా వెబ్సైట్ ఓపెన్ చేయండి. గూగుల్లో మీరు అమరావతి టీచర్ అని చెప్పి సెర్చ్ చేస్తే నా వెబ్సైట్ కనిపిస్తుంది. amravati-teacher.com వెబ్సైట్ని ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు స్టార్టింగ్లోనే శాలసిద్ధి డేటా 2020-21 డౌన్లోడ్ ఇన్ పీడిఎఫ్ అని చెప్పేసి ఇక్కడ లింక్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేయగానే మీకు ఇంకొక పేజీ ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో మీరు కిందకు వచ్చేసేయండి. ఇలా కిందకు జరిపితే కింద మీకు మన పాఠశాల యొక్క డైస్ కోడ్ ఇచ్చేసేసి మనం 2020-21 సంవత్సరానికి సంబంధించి మనం గత సంవత్సరం ఏ డేటా అయితే ఇచ్చామో ఆ డేటా మొత్తం మనకు పీడిఎఫ్లోకి వస్తుంది. దాని సహాయంతో ఈ సంవత్సరం డేటాని ఈజీగా ఫిల్ చేయవచ్చు. అదేవిధంగా ఇక్కడే మీకు ఈ శాలసిద్ధికి సంబంధించి యూజర్ మాన్యువల్ అనేది తెలుగులో ఉంటుంది. అంటే దీంట్లో మనకి కొన్ని డొమైన్స్ ఉంటాయి. ఆ డొమైన్స్ ఈ తెలుగు యూజర్ మాన్యువల్ సహాయంతో ఈజీగా సబ్మిట్ చేయవచ్చు. అదేవిధంగా ఎంటీ ఫార్మాట్ కూడా ఇక్కడ ఈ లింక్లోనే మీకు అవైలబుల్గా ఉంటుంది. అదేవిధంగా శాలసిద్ధి వెబ్సైట్ కూడా ఇక్కడే ఇదే వెబ్సైట్లో ఇవ్వటం జరిగింది. కాబట్టి అమరావతి టీచర్ వెబ్సైట్.com నుంచి ముందుగా మీరు గత సంవత్సరం డేటాను డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత అప్పుడు మీరు ఈ వెబ్సైట్లోకి వచ్చేసేసి ఈ 2021-22 సంవత్సరానికి సంబంధించి డేటాను ఎంట్రీ చేయండి. ముందుగా మనం ఈ సైట్లోకి లాగిన్ అవ్వడానికి ఇక్కడ లాగిన్ లింక్ ఉంటుంది. ఈ లాగిన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మన పాఠశాలకు సంబంధించి ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసేసి మనం సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఈ సైట్లోకి లాగిన్ అవ్వచ్చు. మీరు పాస్వర్డ్ని మర్చిపోతే ఇక్కడ కింద ఫర్గెట్ పాస్వర్డ్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఇలా సైట్లోకి లాగిన్ అవ్వగానే ఈ విధంగా మనకు కనిపిస్తుంది. ఇక్కడ ప్రస్తుతం ఏ డేటాను సబ్మిట్ చేస్తున్నాం అనేది కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది. అకాడమిక్ ఇయర్ 2021-22. అదేవిధంగా ఇక్కడ కొన్ని మార్కింగ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అవి ఏంటంటే ఇక్కడ రైట్ మార్క్ అని వచ్చిందంటే టోటల్గా కంప్లీట్ అయిపోయిందని అర్థం. ఇక్కడ ఇంటూ ఉందంటే ఇంకా స్టార్ట్ అవ్వలేదని అర్థం. అంటే మనం ఫైనల్ సబ్మిషన్ అనేది కంప్లీట్ అయిపోతే ఫైనల్లో మనకి గ్రీన్ కలర్ టిక్ మార్క్ వస్తే మనకి ఈ డేటా ఎంట్రీ అనేది కంప్లీట్ అయినట్లు లెక్క. నెక్స్ట్ ఇక్కడ ఈ శాలసిద్ధి డేటాలో ఉండే సెక్షన్స్ చూసుకుంటే ఫస్ట్ వచ్చేసరికి లెర్నర్స్ సెక్షన్, నెక్స్ట్ టీచర్స్ సెక్షన్, నెక్స్ట్ స్కూల్ ఎవాల్యుయేషన్ కాంపోజిట్ మ్యాట్రిక్స్, తర్వాత వచ్చేసరికి మనకి యాక్షన్ ప్లాన్ అనమాట. ఇక్కడ మనం కొంత మ్యాటర్ని ఇక్కడ మనం టైప్ చేయాలి. అదేవిధంగా రిపోర్ట్స్ మనం సబ్మిట్ చేసిన డేటాను కూడా ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. ముందుగా ఇక్కడ మనం లెర్నర్స్ సెక్షన్లోకి వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తూ ఉంటుంది డేటా ఎంట్రీ అనేది. ఈ లెర్నర్స్ సెక్షన్లో మొత్తం ఇక్కడ 3 కేటగిరీస్ ఉంటాయి. లెర్నర్స్ ప్రొఫైలు, ఇంకోటి లెర్నర్స్ అవుట్కమ్స్, పర్ఫార్మెన్స్ ఇన్ కీ సబ్జెక్ట్స్. ఇక్కడ మనం లెర్నర్స్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా లెర్నర్స్ ప్రొఫైల్ వచ్చేస్తుంది. ఈ లెర్నర్స్ ప్రొఫైల్ ఈ డేటాని సబ్మిట్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే అప్పుడు మనకి లెర్నింగ్ అవుట్కమ్స్ వస్తుంది. దాని తర్వాత అది కూడా ఫిల్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే థర్డ్ వన్ అనేది రావడం జరుగుతుంది. ఇలా 1 by 1 మనం నెక్స్ట్ మీద క్లిక్ చేసుకుంటూ మనం డేటాని సబ్మిట్ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా ప్రీవియస్ కూడా ఉంటుంది. ఎప్పటికప్పుడు మీరు డేటాని సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఇలా సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఈ డేటా అనేది సేవ్ అవుతుంది. ఇలా సేవ్ అయిన తర్వాత అప్పుడు మీరు నెక్స్ట్కి వెళ్ళండి. ముందుగా మనం ఈ లెర్నర్స్ దాంట్లో లెర్నర్స్ ప్రొఫైల్ని ఏ విధంగా సబ్మిట్ చేయాలని చూద్దాం. ఇక్కడ మనకి ప్రతి సెక్షన్కి ఎదురుగా ఏ సంవత్సరం యొక్క డేటాని మనం ఇవ్వాలి అనేది కూడా ఇక్కడ ఇయర్ ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ డెమోగ్రాఫిక్ ప్రొఫైల్ అనేది అకాడమిక్ ఇయర్ 2021-22 సంవత్సరానికి సంబంధించి ఇక్కడ డేటాను ఇవ్వవలసి ఉంటుంది. అదే ఇక్కడ క్లాస్ వైజ్ యాన్యువల్ అటెండెన్స్ రేట్ అనేది 2020-21 సంవత్సరానికి సంబంధించి డేటాని ఇక్కడ ఇవ్వాలి. ఈ విధంగా మనకి ఈ సైట్లోనే మనం ఏ సంవత్సరం యొక్క డేటా ఇవ్వాలనేది కూడా ఇక్కడ మనకి క్లారిటీగా ఇవ్వడం జరుగుతుంది.
ఇక్కడ డెమోగ్రఫిక్ ప్రొఫైల్లో మన పాఠశాలలో ఉన్న ఎస్సీ విద్యార్థులు, ఎస్టీ విద్యార్థులు, ఓబీసీ, జనరల్లో మైనారిటీ, ఈ విధంగా కమ్యూనిటీ వైజ్ ఎంతెంత ఉన్నారనేది ఇక్కడ నెంబర్ ఇచ్చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ క్లాస్ వైజ్ యాన్యువల్ అటెండెన్స్ రేట్ని ఇక్కడ బాయ్స్కి సపరేట్గా, గర్ల్స్కి సపరేట్గా ఇక్కడ ఇవ్వవలసి ఉంటుంది. ఈ రేటు ఏ విధంగా కట్టాలనేది కూడా కింద ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కూడా ఇవ్వడం జరిగింది. క్లిక్ హియర్ టు సీ ఎగ్జాంపుల్ ఫర్ యాన్యువల్ అటెండెన్స్ రేట్ క్యాల్కులేషన్. దీని మీద క్లిక్ చేస్తే మనకు ఒక ఎగ్జాంపుల్ కూడా కనిపిస్తుంది. ఒకసారి దీని మీద క్లిక్ చేసి చూద్దాం. ఇదేంటంటే ఒక ఎగ్జాంపుల్ అనమాట. ఈ యాన్యువల్ అటెండెన్స్ రేట్ని ఏ విధంగా లెక్క కడతామంటే, సపోజ్ మనకి టోటల్గా వర్కింగ్ డేస్ 220 ఉన్నాయి అనుకుందాం. మన పాఠశాలలో బాయ్స్ 30 మెంబర్స్ ఉన్నారనుకుందాం. టోటల్ యాన్యువల్ అటెండెన్స్ ఆఫ్ బాయ్స్ అంటే సంవత్సరం మొత్తం మీద ఈ 30 మంది ఎన్ని రోజులు మన బడికి వచ్చారు అనేది ఇక్కడ మన నెంబర్ని నోట్ చేసుకోవాలి. అంటే ఈ నెంబర్ కావాలంటే మనం మన యొక్క రిజిస్టర్ని దగ్గర ఉంచుకోవాలి. ప్రతి నెల విద్యార్థుల యొక్క హాజరుని మనం చివరిలో ఆ నెంబర్ అనేది నోట్ చేస్తాం కదా, అలా మంత్లీ ఆ నెంబర్ని నోట్ చేసుకొని బాయ్స్ మొత్తానికి టోటల్ ఎంత పర్ మంత్, అదేవిధంగా ఇయర్లీ ఎంత, అలా టోటల్గా ఈ నెంబర్ని ముందు మనం క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. ఇలా క్లాస్ వైజ్ చేసుకోవాలి. ఫస్ట్ క్లాస్కి, సెకండ్ క్లాస్కి, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, ఒక హై స్కూల్ అయితే 6th, 7th, 8th, 9th, 10th, ఇలా మొత్తం ఏ క్లాస్ ఆ క్లాస్కి సపరేట్గా చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా గర్ల్స్ కూడా, గర్ల్స్ ఇక్కడ 20 ఉన్నారనుకోండి. టోటల్గా వీరు సంవత్సరం మొత్తం వచ్చిన యాన్యువల్ అటెండెన్స్ అనేది 3650. ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. ఇప్పుడు ఏ విధంగా లెక్క కడతారని చూద్దాం. ఇక్కడ బాయ్స్ దగ్గరకు వచ్చేసరికి యాన్యువల్ అటెండెన్స్ రేట్ అనేది టోటల్ యాన్యువల్ అటెండెన్స్ ఆఫ్ బాయ్స్, సంవత్సరం మొత్తం ఆ బాయ్స్ యొక్క అటెండెన్స్ ఎంత అనేది పైన ఇస్తాం. ఇక్కడ 6200 వచ్చింది కాబట్టి 6200 బై టోటల్ నంబర్ ఆఫ్ బాయ్స్, మొత్తం ఎంతమంది అబ్బాయిలు ఉన్నారు, ఇంటూ నంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షనల్ డేస్ అంటే వర్కింగ్ డేస్. ఈ విధంగా టోటల్ యాన్యువల్ అటెండెన్స్ డేస్ ఆఫ్ బాయ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇంటూ వర్కింగ్ డేస్ వేసి ఇంటూ 100తో మనం మల్టిప్లై చేస్తే మనకి పర్సంటేజ్ అనేది వస్తుంది. ఈ పర్సంటేజే యాన్యువల్ అటెండెన్స్ రేట్ అవుతుంది. ఈ విధంగా బాయ్స్కి సపరేట్గా లెక్క కట్టాలి, గర్ల్స్కి సపరేట్గా లెక్క కట్టాలి. ఈ విధంగా ఈ ఎగ్జాంపుల్ సహాయంతో ఈ యాన్యువల్ అటెండెన్స్ రేట్ని మనం లెక్క కట్టవచ్చు. ఈ విధంగా ఈ డేటా మొత్తం ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఈ లర్నర్స్లో ఉన్న సెకండ్ ఆప్షన్కి మనం వెళ్ళటం జరుగుతుంది. ఈ లెర్నింగ్ అవుట్కమ్స్లో ఏ డేటా ఉందనేది చూద్దాం. ముందుగా మనం ఈ లెర్నింగ్ అవుట్కమ్స్లో యాన్యువల్ కన్సాలిడేటెడ్ రిపోర్ట్స్ని ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది. అది కూడా ప్రీవియస్ అకాడమిక్ ఇయర్ అంటే 2020-21 సంవత్సరానికి సంబంధించి ఆ కన్సాలిడేటెడ్ యాన్యువల్ రిపోర్ట్స్ని ఇక్కడ మనం ఈ డేటాలో ఇవ్వవలసి ఉంటుంది. అంటే మనం గత విద్యా సంవత్సరంలో చివరగా మనం ఏ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేశామో ఆ ఎగ్జామ్కి సంబంధించి ఇక్కడ విద్యార్థుల యొక్క ఫలితాలను ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఫైనల్లో మనం పెట్టే ఎగ్జామ్ సంబంధించి ఆ యాన్యువల్ ఎగ్జామ్కి సంబంధించి ఆ రిపోర్ట్ని ఇక్కడ క్లాస్ వైజ్ ఇవ్వవలసి ఉంటుంది. ఇది ఏ విధంగా ఇస్తామంటే ఇక్కడ పైన ఉన్నాయి మనకి ఏంటంటే పర్సంటేజ్, అంటే 33% లోపు ఎంతమంది విద్యార్థులు ఉన్నారు ఈ ఫస్ట్ క్లాస్లో, అదేవిధంగా 33 to 40%. ఇక్కడ పర్సంటేజ్ అనేది స్కోర్ అనమాట, అంటే విద్యార్థుల యొక్క మార్క్స్. విద్యార్థులకు సంబంధించి గ్రేడ్స్ రిజిస్టర్ లేదంటే మార్క్స్ రిజిస్టర్ ఉండేది కదా, దానిని దగ్గర ఉంచుకోవాలి. ఒకవేళ మనకి గ్రేడ్స్ ఉన్నాయి అనుకోండి, గ్రేడ్స్ ఉంటే దానిని మనం పర్సంటేజ్లోకి కన్వర్షన్ చేసుకోవాలి, మార్క్స్ ఉంటే దానిని కూడా పర్సంటేజ్లోకి కన్వర్షన్ చేసుకోవాలి. అలా సుమారుగా మనం పర్సంటేజ్లో కన్వర్షన్ చేసుకొని ఈ డేటాని ఇక్కడ ఇవ్వవలసి ఉంటుంది. 42 ఇక్కడ 41 to 50% మధ్యలో ఎంతమంది ఉన్నారు, 51 to 60 మధ్యలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు అనేది ఫస్ట్ క్లాస్ సంబంధించి ఇస్తాము. ఈ విధంగా ఇది ప్రైమరీ కాబట్టి 1st to 5th ఈ విధంగా చూపిస్తుంది. నెక్స్ట్ ఈ లర్నర్స్లోనే థర్డ్ దగ్గరికి వచ్చేసరికి ఇది ఓన్లీ యూపీ స్కూల్స్కి అదేవిధంగా హై స్కూల్స్కి మాత్రమే ఈ లర్నర్స్లో ఈ థర్డ్ ఆప్షన్ అనేది కనిపిస్తుంది. ప్రైమరీకి అయితే ఈ ఆప్షన్ ఉండదు. ఒకసారి హై స్కూల్ వారిది ఓపెన్ చేసి చూద్దాం. ఇది హై స్కూల్ సంబంధించిన లాగిన్. దీంట్లో హై స్కూల్ అయితే 8th, 9th, 10th సంబంధించి ఈ విధంగా ఈ డేటాని ఇవ్వాలి. అదే యూపీ తీసుకుంటే ఓన్లీ 8th క్లాస్ మాత్రమే చూపిస్తుంది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనం ఈ 8th ఉంది కదా, ఇక్కడ 8th క్లాస్ సంబంధించి సబ్జెక్ట్స్ వారీగా టోటల్గా అందరు విద్యార్థులకు సంబంధించి ఏ గ్రేడ్లో ఎంతమంది ఉన్నారు, బిలో ఎంతమంది ఉన్నారు, సిలో ఎంతమంది ఉన్నారు, డి గ్రేడు, ఈ గ్రేడ్, ఈ వివరాలని
ఇక్కడ ఇవ్వవలసి ఉంటుంది. ఇక్కడ ఏ గ్రేడ్ అంటే ఎన్ని మార్క్స్ అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. కింద ఏ గ్రేడ్ అంటే 81 to 100, బి అంటే 61 to 80, ఈ విధంగా ఎన్ని మార్క్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే మన విద్యార్థుల యొక్క యాన్యువల్ ఎగ్జామ్కి సంబంధించి ఆ రిజిస్టర్ని దగ్గర పెట్టుకొని ఈ ఏ గ్రేడ్ చూసుకుంటే 81 to 100 మార్క్స్ ఉంటారు కదా, 81 to 100 లోపు ఎంతమంది ఉన్నారనేది ఇక్కడ ఇస్తాం. ఇక్కడ మనల్ని పర్సంటేజ్ అడిగారు కాబట్టి ఈ వివరాలు మొత్తాన్ని మనం పర్సంటేజ్లో ఇవ్వవలసి ఉంటుంది. ఇక్కడ సబ్జెక్ట్స్ విత్ కాన్స్టెంట్ లో పర్ఫార్మెన్స్, ఏ సబ్జెక్ట్లో అయితే విద్యార్థుల యొక్క పర్ఫార్మెన్స్ అనేది తక్కువగా ఉందో ఆ సబ్జెక్ట్స్ వివరాలను ఇక్కడ మనం నోట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా 8th, 9th, 10th సంబంధించి ఈ గ్రేడ్స్ లో ఎంతమంది ఉన్నారనేది ఈ వివరాలు చేసేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా లర్నర్స్ లో ఉన్న ఈ 3 ఆప్షన్స్ ఈ విధంగా ఫిల్ చేస్తాం. ఈ విధంగా మనకి లర్నర్స్ లో ఉన్న ఈ 3 ఆప్షన్స్ అయిపోయిన తర్వాత టీచర్స్ మీద క్లిక్ చేయాలి. ఈ టీచర్స్ లో మనకి ఫస్ట్ లో నంబర్ ఆఫ్ టీచర్స్ ఇన్ ఈచ్ కేటగిరీ అని చెప్పేసి ఇక్కడ ఒక ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. దీంట్లో ఇక్కడ మనం అకాడమిక్ ఇయర్ 2021-22 అంటే ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి ఇక్కడ డేటాని ఇస్తాము. టోటల్గా మేల్ ఎంతమంది ట్రైన్డ్, అన్ట్రైన్డ్, అదేవిధంగా ఫిమేల్ ఎంతమంది ట్రైన్ టీచర్లు ఉన్నారు, అదేవిధంగా అన్ట్రైన్ టీచర్లు ఉన్నారు అనేది ఇస్తాము. ఆటోమేటిక్గా ఇక్కడ టోటల్ వచ్చేస్తుంది. ఈ డేటాని ఇచ్చిన తర్వాత ఇక్కడ మనం సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. తర్వాత మరలా మనం నెక్స్ట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ ఈ టీచర్స్లోనే సెకండ్ ఆప్షన్ అనమాట, టీచర్స్ అటెండెన్స్ అని చెప్పేసి ఇక్కడికి వెళ్ళటం జరుగుతుంది. దీంట్లో ఇక్కడ మనం ప్రీవియస్ అకాడమిక్ ఇయర్ అంటే 2020-21 సంవత్సరానికి సంబంధించి డేటా ఇవ్వాలి. ఈ డేటా ఏంటంటే టైప్ ఆఫ్ లీవ్, ఎవరైతే లాంగ్ లీవ్లో ఉన్నారు, ఇక్కడ లాంగ్ లీవ్ అంటే మోర్ దెన్ 1 మంత్ మించి ఎవరైతే లాంగ్ లీవ్లో ఉన్నారో ఎంతమంది టీచర్స్ ఉన్నారనేది ఇక్కడ ఎదురుగా ఇవ్వవలసి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ షార్ట్ లీవ్ అంటే అప్ టు 1 వీక్ వరకు ఎవరైతే కంటిన్యూస్గా లీవ్ పెట్టారో ఎంతమంది పెట్టారనేది ఇక్కడ ఈ టీచర్స్ వివరాలు ఇక్కడ ఇచ్చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మనం నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ కేటగిరీ వచ్చేసరికి ఇక్కడ డొమైన్స్ ఉంటాయి అన్నమాట. మొత్తం 7 డొమైన్స్ ఉంటాయి. వీటిని ఏ విధంగా ఫిల్ చేయాలని చూద్దాం. ముందుగా డొమైన్ 1 ఓపెన్ చేద్దాం. ఈ డొమైన్ 1 ఏ విధంగా ఫిల్ చేయాలని తెలుసుకుంటే సేమ్ ఈ 7 డొమైన్స్ కూడా సేమ్ ఒకే విధంగా ఉంటుంది. ఈ డొమైన్స్కి వచ్చేసరికి మొత్తం 3 కేటగిరీస్ ఉంటాయి. ఒకటి ఏమన్నా అవైలబిలిటీ అండ్ యాడెక్వసీ, ఇంకోటి ఏమన్నా క్వాలిటీ అండ్ యూజబిలిటీ, ఇంకోటి ఏమన్నా ప్రయారిటైజ్ ది ఏరియా ఆఫ్ ఇంప్రూవ్మెంట్. ఈ విధంగా మొత్తం 3 కేటగిరీస్ ఉంటాయి. దీంట్లో ఈ ఫస్ట్ కేటగిరీకి వచ్చేసరికి మరలా 3 సబ్ కేటగిరీస్ ఉంటాయి. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 నాట్ అప్లికబుల్. అదేవిధంగా క్వాలిటీ అండ్ యూజబిలిటీలో కూడా మరలా 3 కేటగిరీస్ ఉంటాయి. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 ఈ విధంగా 3 సబ్ లెవెల్స్ ఉంటాయి. దానికి కూడా నాట్ అప్లికబుల్ ఉంటుంది. వీటిని ఏ విధంగా ఫిల్ చేయాలని చూద్దాం. ముందుగా వీటిల్లో అసలు అవైలబిలిటీ అండ్ యాడెక్వసీ అనేది ఏంటంటే ఇక్కడ మన పాఠశాలలో వనరులు ఉంటాయి కదా, ఆ వనరులు ఏంటి అనేవి ఇక్కడ మనకి ఈ సైడ్న ఇవ్వడం జరిగింది. ఇవి కనుక అందుబాటులో ఏ విధంగా ఉన్నాయి, ఆ అందుబాటు ప్లస్ ఎంత పరిమాణంలో ఉన్నాయి, దానిని మనం అవైలబిలిటీ అండ్ యాడెక్వసీ అంటాం. ఇక్కడికి వచ్చేసరికి క్వాలిటీ అండ్ యూజబిలిటీ అంటే ఆ వనరులు అనేవి ఎంత క్వాలిటీగా ఉన్నాయి, మనం ఏ విధంగా ఆ వనరులను వినియోగించుకుంటున్నాం అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ లెవెల్ 1 అంటే లో, లెవెల్ 2 అంటే మీడియం, లెవెల్ 3 అంటే హై అనమాట, అంటే బాగున్నాయి అని అర్థం. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసరికి స్కూల్ ప్రిమిసెస్. ఇక్కడ ఈ స్కూల్ ప్రిమిసెస్ని లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 వీటిని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలనేది మనం ఈజీగా ఎలా తెలుసుకోవచ్చు అంటే ఈ శాల సిద్ధికి సంబంధించి ఒక పీడిఎఫ్ డాక్యుమెంట్ ఉంది మన వద్ద. ఇదేనమాట. ఈ పీడిఎఫ్ డాక్యుమెంట్లో మీరు 26వ పేజీ ఓపెన్ చేయండి. ఈ 26వ పేజీలో ఇక్కడ నుంచి మీకు ప్రతి లెవెల్కి సంబంధించి ఏ విధంగా ఐడెంటిఫై చేయాలనేది తెలుగులో ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ వచ్చేసరికి పాఠశాల ఆవరణ, స్కూల్ ప్రిమిసెస్. దీంట్లో లెవెల్ 1 అనేది ఏంటి, లెవెల్ 2 అనేది ఏంటి, లెవెల్ 3 అనేది ఏంటి అనేది ఇక్కడ ఈ పీడిఎఫ్ డాక్యుమెంట్లో ఉంది. స్థాయి 1 అంటే లెవెల్ 1. ఇదేంటంటే లో అని చెప్పాం, అంటే ఆ స్కూల్ ప్రిమిసెస్ అనేది సరిగా లేకుండా పాక్షికంగా ఉంటే ఇది లెవెల్ 1. ఇది మీడియము, ఇక్కడ మనకి తెలుగులో కూడా ఇవ్వడం జరిగింది. ఇది హై అనమాట, అంటే బాగుంది అని. నెక్స్ట్ యూజబిలిటీ వచ్చేసరికి వాటిని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాం అది లో, మీడియం, హై. ఈ విధంగా మీరు ఈ మ్యాటర్ని చదవండి. దీన్ని బట్టి మన పాఠశాలలో వాతావరణం
ఆ వనరుల వద్దకు సంబంధించి ఆ వాతావరణం ఏ విధంగా ఉందనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఈ విధంగా మొత్తం ఈ పీడిఎఫ్ డాక్యుమెంట్లో ప్రతి డొమైన్కి సంబంధించి మొత్తం 100% మ్యాటర్ ఉంటుంది. ఈ పీడిఎఫ్ డాక్యుమెంట్ అనేది మీకు డిస్క్రిప్షన్లో గూగుల్ డాక్స్ లింక్ ఇవ్వడం జరుగుతుంది. దాని మీద క్లిక్ చేసి ఓపెన్ చేస్తే మీరు ఈ పీడిఎఫ్ డాక్యుమెంట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ పీడిఎఫ్ డాక్యుమెంట్ సహాయంతో మన పాఠశాలలో ఉన్న పరిస్థితులను మనం ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. ఈ విధంగా ఈ లెవెల్స్ని మనం ఎంటర్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ ప్రయారిటైజ్ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ మనం సపోజ్ ఇక్కడ స్కూల్ ప్రిమిసెస్ తీసుకున్నాం అనుకోండి, దీనికి ఇంకా మనం ఇంప్రూవ్మెంట్ చేయాలనుకోండి, దానికి సంబంధించి ప్రయారిటీ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే దీన్ని ఇంకా మనం ఇంప్రూవ్మెంట్ చేయాలి అంటే అప్పుడు హై ఇస్తాం. అలా పర్వాలేదు ఈ స్కూల్ ప్రిమిసెస్ అనేది బాగుంది అనుకుంటే మీడియం సెలెక్ట్ చేసుకుంటాం. అసలు ప్రయారిటీ అనేది చాలా తక్కువ ఇస్తాం, స్కూల్ ప్రిమిసెస్ అనేది చాలా బాగుంది, అలాంటప్పుడు లో సెలెక్ట్ చేసుకుంటాం. ఈ విధంగా లో, మీడియం, హై. అదేవిధంగా ఇందాక మీరు తెలుగులో పీడిఎఫ్ డాక్యుమెంట్ చూసారు కదా, ఇప్పుడు ఇంగ్లీష్లో మీకు కావాలనుకోండి, ఈ డొమైన్ 1కి సంబంధించి ప్రతి డొమైన్కి కింద ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది రెస్పాన్స్ మ్యాట్రిక్స్ అని. దీని మీద క్లిక్ చేస్తే ఈ డొమైన్కి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇక్కడ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్తే ఇక్కడ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ద్వారా మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కోర్ స్టాండర్డ్లోకి వస్తే ఇక్కడ ఈ స్కూల్ ప్రిమిసెస్ సంబంధించి ఇక్కడ ఇంగ్లీష్లో ఉంటుంది. లెవెల్ 1 అంటే ఏంటి, లెవెల్ 2 అంటే ఏంటి, లెవెల్ 3 అంటే ఏంటి. నెక్స్ట్ ప్లే గ్రౌండ్. ఈ విధంగా ఇక్కడే మనకి రెస్పాన్స్ మ్యాట్రిక్స్ మీద మ్యాటర్ ఇంకొంచెం నాలెడ్జ్ మనం తెలుసుకోవచ్చు. అంటే వీటిని ఏ విధంగా ఫిల్ చేయాలనేది ఇక్కడ మనకి సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఈ స్కూల్ ఎవాల్యుయేషన్ కాంపోజిట్ మ్యాట్రిక్స్లో ఈ 7 డొమైన్స్ని సేమ్ ఇదే విధంగా మనం ఫిల్ చేసుకుంటూ మనం నెక్స్ట్ డొమైన్లోకి వెళ్ళవలసి ఉంటుంది. ఈ 7 డొమైన్స్ కంప్లీట్ అయితేనే ఈ థర్డ్ కేటగిరీ అనేది కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా 4th కేటగిరీకి వచ్చేసరికి ఇది ఫైనల్ అనమాట, స్కూల్ ఇంప్రూవ్మెంట్ ప్లాన్. ఇక్కడ ఈ స్కూల్ ఇంప్రూవ్మెంట్ ప్లాన్ని మనం ఫైనల్లో ఇక్కడ అన్ని బాక్స్ని మనం ఫిల్ చేయాలి కంపల్సరీగా. ఎంటీగా వదిలితే మాత్రం ఈ డేటా అనేది సబ్మిట్ అవ్వదు. ఈ డేటాని ఏ విధంగా ఫిల్ చేస్తామంటే మనం ఇందాక డొమైన్స్ ఉన్నాయి కదా, ఈ 7 డొమైన్స్ ఆధారంగా ఈ డేటాని ఫిల్ చేయాలి. ఇక్కడ మనకి డొమైన్స్ ఇవ్వడం జరుగుతుంది. డొమైన్ 1, డొమైన్ 2, 3, 4, 5, 6, 7 ఈ విధంగా ఇచ్చేసి ఈ డొమైన్ 1లో ఏరియా ఆఫ్ ఇంప్రూవ్మెంట్ యాజ్ పర్ ది డిఫైన్ కోర్ స్టాండర్డ్. ఇందాక మనం డొమైన్ 1 సంబంధించి లెవెల్స్ గుర్తుపెట్టాం కదా, ఆ లెవెల్స్ ఆధారంగా ఈ డొమైన్ 1లో మనం ఏ ఏరియాలో ఇంప్రూవ్మెంట్ చేయాలి అనేది ఇక్కడ మనం మ్యాటర్ టైప్ చేస్తాం. నెక్స్ట్ ప్రపోజ్డ్ యాక్షన్, ఈ ఇంప్రూవ్మెంట్ సంబంధించి ఎలాంటి యాక్షన్ తీసుకోవాలనేది ఇక్కడ ఇస్తాం. నెక్స్ట్ సపోర్ట్ నీడెడ్, అంటే ఈ యాక్షన్ తీసుకోవడానికి మనం ఎవరి సపోర్ట్ తీసుకుంటాం, అంటే పేరెంట్ కమిటీ మెంబర్సా లేదంటే ఆ ఊర్లో ఉన్న నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కానీ, ఈ విధంగా ఏదైనా సరే మనం ఎవరు సపోర్ట్ తీసుకుంటాం, లేదంటే మన యొక్క పై అధికారుల యొక్క సపోర్ట్ అనేది ఇక్కడ ఈ సపోర్ట్ నీడెడ్లు ఇస్తాము. నెక్స్ట్ యాక్షన్ టేకింగ్లో మనం ఎలాంటి యాక్షన్ తీసుకున్నాము అనేది ఈ విధంగా ఈ 7 డొమైన్స్ సంబంధించి ఈ బాక్సెస్ అన్నిటిని ఫిల్ చేయాలి. వీటన్నిటిని ఫిల్ చేసిన తర్వాత టోటల్గా ఫైనల్ కన్సాలిడేషన్ అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఇది మిషన్ స్టేట్మెంట్ అంటారు, ఇది కన్సాలిడేషన్ అనమాట. ఇక్కడ 20 to 50 వర్డ్స్ ఉండాలి కంపల్సరీగా. ఈ విధంగా ఉంటేనే మనకు సబ్మిట్ అవుతుంది. దీన్ని ఏ విధంగా ఫిల్ చేస్తామంటే ఇక్కడ డొమైన్ 7 ఉన్నాయి కదా, ఈ 7 డొమైన్స్ని మిక్సింగ్ చేస్తూ ఈ మిషన్ స్టేట్మెంట్లో మనం రాసేయవచ్చు. ఇది ఇంప్రూవ్మెంట్ ప్లాన్ అనేది ఏంటంటే మన పాఠశాలకు సంబంధించి మనం ఏ విధంగా ఇంప్రూవ్మెంట్ చేయాలనుకుంటున్నాము, అన్ని వనరులకు సంబంధించి మన పాఠశాలలో ఉన్న అన్ని వనరులకు సంబంధించి ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ఎలా ఇంప్రూవ్మెంట్ చేయాలనేది అనమాట. ఈ ఇంప్రూవ్మెంట్ ప్లాన్ అనేది ఈ విధంగా ఈ శాలసిద్ధికి సంబంధించి ఈ 4 కేటగిరీకి సంబంధించి ఈ డేటాను మొత్తం ఇచ్చేస్తాం. వీటికి సంబంధించి మనం రిపోర్ట్స్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ రిపోర్ట్స్లోకి వెళ్ళిపోయి మనం ఇచ్చిన డేటాని చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ డేటా మొత్తం ఇచ్చిన తర్వాత అప్పుడు హోమ్ పేజీలోకి వస్తే ఇక్కడ మనకి అన్నిటికీ ఇంటూలు ఉంటాయి కదా, వీటన్నిటికీ టిక్ మార్క్స్ రావాలి. ఈ విధంగా వస్తుంది. కంప్లీటెడ్ అయితే ఈ గ్రీన్ కలర్లో ఈ విధంగా రైట్ మార్క్స్ వస్తుంది. ఈ విధంగా వస్తేనే ఈ కేటగిరీస్ అన్నిటిని మనం ఫిల్ చేసినట్లు అవుతాం. ఈ అన్నిటికి వచ్చేస్తే ఇక్కడ ఫైనల్ సబ్మిషన్ కూడా టిక్ మార్క్స్ వస్తుంది. అప్పుడు ఫైనల్గా ఈ డేటా అనేది మనం ఆన్లైన్లో సబ్మిట్ చేసినట్లు అవుతాం. ఈ విధంగా ఈ పీడిఎఫ్ డాక్యుమెంట్ సహాయంతో ఈ శాలసిద్ధికి సంబంధించి ఈ డేటాను ఆన్లైన్లో ఈ విధంగా మనం సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది.